అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, నా పేరు షరీఫ్. నేను ఉంటాను రైచూట్లో. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కోవిడ్లో ఉంటున్నాను. ఇది చూస్తున్నారు కదా, కొత్తగా పచ్చడి అయితే రెడీ చేశారు. మన ఎస్ఎండి ఫిదా చికెన్ పచ్చడి మన ఇస్మాయిల్ గారు అయితే చేశారు. చూసాము ఈరోజు చికెన్ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ అయితే చూసాము. సో నా ముందుగా అయితే అన్నం అయితే తీసుకున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే ఈ పప్పు అయితే ఇచ్చారు, సప్పడి పప్పు అయితే ఇచ్చారు. సో అదే గుడ్డు అయితే ఇచ్చారు, ఉడకబెట్టి అయితే ఇచ్చారు. సో మన ఇస్మాయిల్ గారు చేసి ఇచ్చిన ఇది వచ్చి మనకు హాఫ్ కిలో అంట. సో హాఫ్ కిలో డబ్బా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కిలో డబ్బా అయితే ఇంకొంచెం పెద్దగా వస్తుంది. సో హాఫ్ కిలో అయితే 3 దినాలు, కిలో అయితే 6 దినాలు అంట. ఇంకా టేస్ట్ విషయం ముందర ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. సో నాకు కూడా తెలియదు టేస్ట్ ఎలా ఉండబోతుందో. సో మా ఫ్రెండ్స్ అయితే అడిగాను, మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది అన్నారు. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని తెచ్చుకున్నాను. ఒక హాఫ్ కిలో తెచ్చుకున్నాను. సో బాగుంటే కనుక ఇంకో హాఫ్ కిలో తెప్పించుకుంటాను, ఎందుకంటే ఈ రంజాన్లో సప్పడి కూడలు తెలియకపోతాము. సో అందుకోసమని టేస్ట్ చేద్దామని ఇప్పుడైతే తెచ్చుకున్నాను. సో మామూలుగా లేదు, వాసన అయితే గుమగుమలాడిస్తుంది. సో లోపల ఇంకా పైన అయితే ఆయిల్ అయితే ఉండాలి. సో మామూలే కదా, ఇంకా పచ్చడిలో ఆయిల్ ఉండడం సహజమే. ఆహా, ఎర్రగా మండుతున్న కారంలాగా ఉంది. అంటే దాంట్లో ఏదో సినిమాలో ఇది ఏంటంటే ఎర్రపిల్లి రక్తం అంటారు చూడు, ఆ విధంగా ఎర్రపిల్లి రక్తంలాగా ఉండదు, అంత ఎర్రగా ఉండదు. సో వేసుకుంటున్నాను. ఓ వావ్, చాలా అద్భుతంగా ఉంది. వాసన చూస్తుంటే నూరు ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుంది. సో టేస్ట్ ఎలా ఉండబోతుందో, నేను ఎలా తినబోతున్నాను. అబ్బాబ్బాబ్బా. సో చికెన్ ముక్కలు కూడా మామూలుగానే ఉన్నాయి, మరీ అంత చిన్న కాకుండా మరీ అంత పెద్ద కాకుండా మన ఇస్మాయిల్ గారు అయితే బాగానే పెట్టారు. సో ఇస్మాయిల్ గారు, టేస్ట్ అయితే చూడబోతున్నాను. మీ టేస్ట్ ఎలా ఉండబోతుందో ఈసారి ఈ చికెన్ పచ్చడిలో తెలిసిపోతుంది మనకి. సో మీ టేస్ట్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఒక ముద్ద తిని మీ రుచి ఎలా ఉండబోతుందో ఇప్పుడు జనాలకి చూపించబోతున్నాను. సో మన ఇస్మాయిల్ గారు చేసిన చికెన్ పచ్చడి. సో నేను ఎప్పుడు కూడా తినలేదు చికెన్ పచ్చడి, ఎలా ఉంటుందో ఏంటని ఎప్పుడు తినలేదు. సో ఈ విధంగా ఫస్ట్ టైం తెచ్చుకోవడము తినడం ఇదే మొదటిసారి నేనైతే. సో కలుపుకున్నాను. ఇంకా టేస్ట్ అది చూడబోతున్నా. ఇస్మాయిల్ గారు రెడీగా ఉండండి టేస్ట్ విషయానికి. బిస్మిల్లా. అబ్బాబ్బాబ్బా, నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా నేను ఎప్పుడు లైఫ్లో చికెన్ పచ్చడి అనేది నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, మొదటిసారి. ఇది కూడా మొదటిసారి. నేను చిన్నప్పటి నుంచి ఈ వయసు వచ్చేదాకా కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది మొదటిసారి ట్రై చేయడం ఇస్మాయిల్ గారిది. అది కాక నేను ఎప్పుడు కూడా తినలేదు చికెన్ పచ్చడి అంట. చాలా ఇట్లాంటి జమియాల నుంచి ఇట్లాంటి తెచ్చుకొని తింటా అన్నాను. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే తింటా అన్నాను. సో అంత టేస్ట్ లేదు అది కూడా. సో ఇప్పుడు మొదటిసారి నేను ఇస్మాయిల్ గారు చేసిన చికెన్ పచ్చడి తెచ్చుకున్నాను. సో నిజంగా టేస్ట్ అయితే చెప్పవసరమే లేదు, మామూలుగా లేదు. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ముక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి, పీసులు పర్లేదు. అబ్బాబ్బాబ్బా, టేస్ట్ భలే ఉందబ్బా, చెప్పవసరమే లేదు. సో ఇస్మాయిల్ గారు, మీ చికెన్ పచ్చడికి హ్యాండ్స్ ఆఫ్ అండి. నిజంగా చాలా బాగుంది. నా మాటలు నేను చెప్పలేకపోతున్నా, అంత బాగుంది. ఇది అయిపోతే కనుక నిజంగా నేను 1 కిలో అయినా ఆర్డర్ చేసుకుంటాను. సో నిజంగా చాలా డబల్ హ్యాపీ నేనైతే మీరు చేసి ఇచ్చిన దానికి. ఫ్రెష్ అండి, ఇది ఫ్రెష్గా చేశారు, నిన్న చేశారు, ఈరోజు అయితే తెచ్చుకున్నాను నేను. మీరు చేయించిన దానికి చికెన్ పచ్చడికి నేను చాలా రుణపడి ఉంటాను. నిజంగా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకే.